అందుకని వాళ్ళకి మంచి అయింది ఇవాళ వస్తుంది ఇవాళ వస్తుంది. ఇక్కడ కుతిక వస్తున్నది ఒకటి ఈ నెత్తి వస్తుంది ఇక్కడ ఎప్పుడెప్పుడు మళ్ళా మంచి కాలు నరం వస్తుంది. పైకాన సాప్ లేదు, పైకాన బాత్రూమ్ గట్టిగా వచ్చి ప్రాణం పోయి ప్రాణం వచ్చినట్లు అవుతుంది. తక్లీఫ్ అంటే తక్లీఫ్ అవుతుంది. ఇక మందులు ఈ ముక్కు ఇది వస్తుంది ఎప్పుడెప్పుడు జరగడ. ఇంతకుముందు నడుస్తుంటే ప్రాణం జోలబోతుంది, పడిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పడిపోకుండా ఒక శైల గట్టితనం అనేది మందుల నుంచి వచ్చేసింది. మరి ఆరోగ్యం మంచిగా అయింది. కాబట్టి ఇది 3వ నెల మందులకు వచ్చిన నేను ఇక్కడ. మరి లోపల ఈ కష్టం అనేది ఎక్కువ ఉంటుండే, అది కొద్దిగా దూరం అయిపోయింది. కాబట్టి వచ్చినందుకు ఇక్కడ చాలా మంచిగా అయింది. మంగళవాట ఇంద్రనగర్ నుంచి మేము ఇక్కడ వచ్చినాము. వచ్చినందుకు ఏంటంటే ముందుగా మాకు ఏమి లోపలికి తినేటందుకు ఆహారము పుచ్చుకోలేకపోయింది. సమస్య పక్షవాతం వచ్చి ఇక్కడ ఇది అయిపోయి గొంతుకు ప్రాబ్లం వచ్చింది. గొంతు నుంచి నోటి నుంచి మింగడం లేకుండే 11 నెలలు నేను ఖాళీ పైపు నుంచి లోపలికేసి చేస్తుంది. దాని తర్వాత ఏంటి అంటే ఇక ఇప్పుడు 20 రోజులైంది. ఇది ఫుల్ అయిపోయింది. ఆహారం మింగవచ్చు, మింగుతున్నా కొద్దిగా తోడెం మంచిగా అయింది. అక్కడ వచ్చిన ఈ మందుల పట్టున మంచిగా అయింది. అంటే ఇంతకుముందు మేము చాలా చోట్ల తిరిగినాము, గుడ్ మెడికల్ అక్కడెక్కడ అంతా చాలా దగ్గరికి వెళ్ళినాము. నాసిక్, ముంబై అవతలకి వెళ్ళినాము. కానీ డాక్టర్లు ఉస్మానియాలో ఏం చెప్పారంటే మీ డాడీ మంచిగా కాడు, ఉన్నన్ని రోజులు చూసుకోండి, తర్వాత ఏం చేయలేము, దీనికి అనేది ట్రీట్మెంట్ అనేది ఇక్కడ లేదని చెప్పారు. సరే అని నేను అన్ని విధాలుగా అన్ని చోట్ల ట్రై చేసిన. ఇది ఇన్స్టాగ్రామ్లో చూసిన నేను ఇక్కడ అడ్రస్, మళ్ళీ వాట్సాప్లో గిట్ట చూసుకొని లొకేషన్ పంపించుకొని ఇక్కడికి వచ్చాను. నేను వచ్చిన తర్వాత అంటే కొన్ని చూసిన, నేను వీడియోస్ చూసిన తర్వాత మంచిగా ఎక్కినాయని తెలిసింది. అంటే మా డాడీ ఇంతకుముందు అంటే నీళ్ళు తాగినా కానీ బయటకు వచ్చేస్తుండే, అన్నం తినలేకపోతుండే, రైస్ టూప్ అనేది తెస్తుండే. వేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుండే, మస్తు రోజులు మస్తు కష్టపడ్డాడు మా డాడీ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా 3 నెలలు, 1 నెలలోనే ట్రీట్మెంట్ అనేది కొంచెం నీళ్ళు తాగడము కొంచెం అయింది, మంచిగా అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తిననీకి వస్తుంది. ఇప్పుడు రైస్ టూప్ అనేది ఏం లేదు. ఫస్ట్ రైస్ టూప్ 15 రోజులకు ఒకసారి చేంజ్ చేస్తుంటే మేము, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు మంచిగా హీల్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక మీరు ఎంతమంది అయితే వింటున్నారో, ఇక్కడికి వచ్చిన నిజంగా చూడండి, మా డాడీని అసలు బతుకుతాడని నేను అసలు అనుకోలే. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నమ్మకం అనేది వచ్చింది. మీరు గిట్ట రండి, వచ్చి చూపించుకోండి. అంటే పెరాలసిస్ అనేది కాళ్ళు చేతికి 1 సైడ్ ఇట్లా జోలబోతుండే, నడవలేకపోతుండే. అంటే నడుస్తుండే కానీ జోలబోతుండే, ఇట్లా కింద పడేసినట్లా. మనిషి పట్టుకుంటే మనిషిని దొబ్బుకొని పోతుండే, ఇద్దరు పట్టుకున్నా కానీ ఇద్దరు దొబ్బుకొని పోతుండే, నడవలేకపోతుండే, మళ్ళీ తినలేకపోతుండే. ఏం తిన్నా కానీ చాయ్ తాగినా కానీ బయటకు వచ్చేస్తుండే, ఉల్టీ అవుతుండే. ఇప్పుడైతే మంచిగా తాగుతున్నాడు, తింటున్నాడు, మంచిగా నడుస్తున్నాడు. ఇంతకుముందు ఏమైనా ఈయన పనులు ఏమైనా చేసుకోవాలనుకున్నా కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుండే, కానీ ఇప్పుడు ఈయన పనులు ఈయననే చేసుకుంటాడు. ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ రండి, ఇక్కడ మంచిగా 3 నెలల్లో మాకు రిజల్ట్ అనేది మొత్తం క్యూర్ అయిపోయింది.